शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओं भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरोह्य कविताशकं वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादां शङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे।
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. श्री रामचंद्रमूर्ति की, सीता माता को, लक्ष्मण स्वामी की, आंजनेय स्वामी की, समर्थ सद्गुरु साईनाथ महाराज की, भगवान श्री सत्य साई बाबा जी की. स्वामी वारी दिव्य अनुग्रहం చేత పరమ పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి సమర్థ సద్గురు సాయినాథుడు దివ్య సమక్షములో వేములపల్లి వెంకటేశ్వరరావు గారి యొక్క అభ్యర్థన మేరకు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు శ్రీరామాయణాన్ని చెప్పుకునే భాగ్యాన్ని స్వామి మనందరికీ కూడా ప్రసాదించారు. ముందుగా మన అధ్యక్షులు గారికి వెంకటేశ్వరరావు గారికి, నాగేశ్వరరావు గారికి, భక్తాదులందరికీ, మా జిల్లా అధ్యక్షులు సుధాకర్ గారికి, నన్ను ఇక్కడికి పరిచయం చేసినటువంటి బడే మురళీకృష్ణ గారికి, ఆదినారాయణ గారికి, కన్వీనర్ నరసింహారావు గారికి, భక్తాదులందరికీ స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు సర్వదా ఉండాలని ప్రార్థన చేస్తూ, ఒక 4 నెలల క్రిందట ఫిబ్రవరి 23వ తేదీ నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు భక్తులందరూ, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి భక్తులందరూ కూడా ఒకసారి ఖమ్మం వైపు చూసేలాగా చేసి సుమారు 4000 మంది దాదాపుగా భక్తాదులు పాల్గొని సుమారుగా 3.5 లక్షల హనుమాన్ చాలీసా పారాయణం చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన అధ్యక్షులు గారికి, నాగేశ్వరరావు గారికి, దాంట్లో సుమారు ఒక 80 భజన బృందాలుగా పాల్గొన్నటువంటి భక్తాదులకి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి భక్తాదులందరికీ కూడా బాబా వారి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని ప్రార్థన చేస్తూ, అంత పవిత్రమైనటువంటి కార్యక్రమం చేసిన భక్తాదులందరికీ ఒక హిందూ ధర్మ ప్రచారకుడిగా శిరస్సు వంచి వాళ్ళందరి పాదాలకి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మాన్ని మనందరం కూడా చాటి చెప్పే క్రమంలో ఇటువంటి కార్యక్రమాలు ప్రపంచాన్ని ఒక్కసారి ఇటువైపు చూసేలాగా చేశాయి. అది చాలా అయిపోయిన తర్వాత మనం అనుకుంటాం అంత అయిపోయిందని, కానీ అవ్వడానికి ముందు ఎంతమంది ఎంత తపన పడి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతో తపన పడితే తప్ప ఎటువంటి అపశృతులు లేకుండా ఆ కార్యక్రమాలు పూర్తి కావు. అదంతా కూడా ఆ భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహము.
సాక్షాత్తు సాయినాథుడు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అది రావడం అంటే మనం అనుకున్నంత సులువైనటువంటి విషయం కాదు. చాలా తపన పడి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఎటువంటి అపశృతులు లేకుండా కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ పవిత్రమైన అదొక పెద్ద యజ్ఞము. కలియుగంలో నామస్మరణ కంటే మించినటువంటి తరుణోపాయము లేదు. అటువంటి భగవంతుడి యొక్క హనుమాన్ చాలీస రామ భక్తుడైనటువంటి తులసీదాస్ రచించినటువంటి దాదాపు 16వ శతాబ్దములో తులసీదాస్ చేత రచించబడినటువంటి ఆ హనుమాన్ చాలీసని మీరందరూ కూడా పారాయణ చేశారు. నాకు కూడా వచ్చి పాల్గొని చూడాలనిపించింది. నేను హైదరాబాద్లో వేరొక ప్రవచనాల్లో ఉండడం వల్ల రాలేకపోయాను. ఆ తర్వాత ఆన్లైన్లో అవన్నీ కూడా చూసి చాలా చాలా సంతోషపడ్డాను. ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వేములపల్లి వెంకటేశ్వర గారికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత అభివందనం తెలియజేసుకుంటున్నాను. ఆలయాలు నిర్మాణం చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ఆలయాలను ఎల్లప్పుడూ కూడా భక్తులు వచ్చి పాల్గొనేటట్టు చేయడం ఇంకా చాలా గొప్ప కార్యక్రమం. ఆలయాలు నిర్మాణం చేయడం చాలా సులువు, కానీ వాటిని నిరంతరం కూడా భక్తులతో, అది కూడా అన్ని యాక్టివిటీస్ ఉండేలాగా, అంటే భక్తి ఉండాలి, నామస్మరణ ఉండాలి, సేవలు ఉండాలి, పూజలు ఉండాలి, సత్సంగం ఉండాలి, ధర్మ ప్రచారం ఉండాలి. ఇలా మల్టిపుల్ యాక్టివిటీస్ లో ఒక మందిరాన్ని నిర్వహణ చేయడం అనేటువంటిది చాలా కష్టముతో కూడినటువంటిది. సహజంగా కొన్ని ఆలయాలు కేవలం పూజలకు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ ఈ ఆలయము కేవలం పూజలకు పరిమితం కాకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేయగలుగుతుందంటే అది స్వామివారి యొక్క దివ్య అనుగ్రహము. ఆయన ఎవరు నియమించుకోవాలో వారిని కార్యకర్తలుగా నియమించుకుని వారి ద్వారా పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే నేను పోయినసారి డిసెంబర్ 10వ తేదీ నాడు వచ్చాను. అప్పుడు భజన మండలి వార్షికోత్సవం, నేను మందిర వార్షికోత్సవం అని కూడా కొంచెం పొరపాటు పడ్డాను. సహజంగా మందిరాలకి వార్షికోత్సవాలు చేస్తారు, కానీ మేము భజన ప్రారంభించి ఇంతకాలం అయ్యింది అని వార్షికోత్సవం చేసినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అది కూడా నేను ఇక్కడ తీసుకొచ్చారు. నేను చెప్పాను మన వెంకన్న గారికి, మన నాగేశ్వర గారికి, మందిరంలో పెట్టుకుంటే బాగుండేది కదండి అంటే, చాలా మంది భక్తులు వస్తారండి, మందిరం సరిపోదు అన్నారు. నేను అనుకున్నాను ఉపన్యాసాలకు ఎందుకు వస్తారు, ఎవరు రారులేవి లేదు అనుకుంటున్నారు, అట్లా అని అనుకున్నాను. కానీ తీరా వచ్చి చూస్తే దాదాపు 1200 మంది భక్తులు పాల్గొన్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించారు. మా జిల్లా అధ్యక్షులు గారు, స్వామి భక్తులందరూ కూడా వచ్చారు. పుట్టబర్తి నుంచి మన స్వామి భక్తులు ఒకడు వచ్చాడు. వాడిని ఆశీర్వదించాలి, వాడిని ప్రోత్సహించాలి అన్న సదుద్దేశంతో వాళ్ళు ఆ రోజు కూడా వచ్చారు, ఈ రోజు కూడా వచ్చారు. చాలా సంతోషం. ఇట్లా పవిత్రమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటే, ఈరోజు మీరందరూ దాదాపు ఎంతమంది దీక్షలు తీసుకున్నారండి? వెంకటేశ్వరరావు గారు 250. 250 మంది దీక్ష తీసుకున్నారు. ఈ 250 మంది దీక్ష ఇది 11 రోజుల కోసం తీసుకున్నారు. ఇంకా కొంతమంది ఏమైనా లేట్ జాయినర్స్ ఉంటే కనుక 9 డేస్కి ఇట్లా తీసుకుంటారు కదా, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి తీసుకుంటారు. మనము దీక్ష తీసుకున్నాము,
కానీ మనల్నందరినీ ఉద్ధరించడానికి భగవంతుడు కూడా ఒక దీక్ష తీసుకున్నాడు. సాయిబాబా గారు చెప్పారు, పుట్టపర్తిలో అఖిల మానవులకు ఆనందమును గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు, సన్మార్గమును వీడి చెరియించువారుల చేపట్టి కాపాడుటే వ్రతము నాకు, బీజ సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు, ఆశ్రితావనుడీతడే ఆప్తబంధువనగా పేరుంది నాయండ నలరు వారిని, నేనెన్నడును మరువబోను ఇది నిజము, అట్టి నా పేరు చెడుట ఎట్లగును భువిని అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. మనము భగవంతుడి కోసం దీక్ష తీసుకుంటే భగవంతుడు కూడా ఒక దీక్ష తీసుకున్నాడంట. ఏమిటది? అఖిల మానవులకు ఆనందమును గూర్చి రక్షించుచుండుటే దీక్షణ, సన్మార్గమును వీడి చెరియించువారుల చేపట్టి కాపాడుటే వ్రతమున. ఎవరైతే సన్మార్గాలు విడిచిపెడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఒక మంచి మార్గములోకి పెట్టడమే నాకు వ్రతము. భగవంతుడు కూడా ఒక దీక్ష, ఒక వ్రతాన్ని చేస్తూ వచ్చానని చెప్పి బాబా గారు చెప్పారు. అట్లా బాబా వారి యొక్క దివ్య అనుగ్రహము చేత పవిత్రమైనటువంటి దీక్షా కార్యక్రమాన్ని 11 రోజుల పాటు మనందరమే చేయాలని సంకల్పించుకున్నాం. దీక్ష అన్నటువంటిది 11 రోజులకో, 9 రోజులకో, 7 రోజులకో, 3 రోజులకో పరిమితమైనటువంటిది కాదు. కానీ దీక్ష ఎల్లప్పుడూ ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ఈ 11 రోజులు, అంటే నిత్య జీవితం అంతా కూడా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ఈ 11 రోజులు మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఈ 11 రోజులు బాగా ఛార్జింగ్ అయ్యి ఇలా ఉంటే, ఇలా పవిత్రంగా ఉంటే, ఇలా అసత్యాన్ని పలకకుండా ఉంటే, ఇలా ప్రేమగా ఉంటే, ఇలా ద్వేషము లేకుండా ఉంటే, ఇలా కోపము లేకుండా ఉంటే, ఇలా ఉంటే ఎలా ఉంటుందో జీవితం అంతా తెలుసుకోవడానికే ఈ 11 రోజులు. దీంట్లో కొంతమంది ఈ 11 రోజుల్లో ఎవరైతే అభ్యాసాన్ని పొందుతారో ఆ తర్ఫీదు ద్వారా తర్వాత మిగతా జీవితంలో కూడా సాధనని పెంచుకోవాలి అని అనుకుంటారు. అలా అనుకోవడం కోసమే ఈ దీక్ష. 40 రోజులు చేస్తారు కొంతమంది దీక్షలు. ఇవన్నీ కూడా 365 రోజులు కూడా ధర్మాన్ని పాటించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించడం కోసం ఇవన్నీ. కానీ ఇక్కడితో అయిపోయింది, ఇంకా తర్వాత మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోవడానికి కాదు. అలా ఉండడం కోసం, ప్రాక్టీస్ చేయడం కోసమే ఇదంతా కూడా. కాబట్టి మనందరమీ ఈ 11 రోజుల్లో సంపాదించవలసినటువంటి జ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు కూడా ప్రయత్నం చేసి సంపాదిద్దాం. జ్ఞానాన్ని కూడా మీకు అందించాలని రామాయణాన్ని పెట్టారు. ఈ 3 రోజుల పాటు శ్రీరామచంద్రమూర్తి ఈ లోకానికి ఏమి అందించాడు? శ్రీ రఘురామ చారు తులసీదలదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమా లలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మసోర్నావోత్తారక రామ భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు. బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తోన కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రెండవ సాటి దైవమిక లేడు లేడు లేడనుచు గడకట్టి బేరిక డాండ డడాండ డాండ నినదంబులు అజాండంబులు నిండ నిండ మత్త వేదండము నెక్కి చాటదన్ దాసరథి కరుణాపయోనిధి అంటాడు. అంటే నా రామచంద్రమూర్తి కంటే గొప్ప దేవుడు లేడు లేడు లేడనుచు గడకట్టి బేరిక డాండ డడాండ డాండ నినదంబులు అజాండంబులు నిండ నిండ మత్త వేదండము నెక్కి చాటదన్ దాసరథి కరుణాపయోనిధి. నా రాముడే గొప్పవాడు, అంతకంటే గొప్పవాడు ఈ లోకములో లేడు లేడు లేడని ఈ లోకానికి చెబుతానన్నాడు. అట్లా మనందరిని కూడా ఏ దైవాన్నైతే విస్మరించేమో, ఏ దైవాన్నైతే తెలుసుకున్నామో ఆ దైవాన్ని ఎప్పుడు కూడా విస్మరించకుండా అనుస్మరిస్తూ ఎల్లప్పుడు కూడా ఆయన యొక్క సాధన చతుష్టయ సంపత్తిలో ఉంటూ శ్రవణం, మననం,
నిధిధ్యాసనము చేస్తూ ఆయన గొప్పవాడు అని ఈ లోకానికి చాటి చెప్పాలి. షిరిడి సాయినాథుడు షిరిడీలో ఒక మసీదులో ఉంటూ కూడా మసీదులో కూడా రామాయణం సందర్భంగా అంటే శ్రీరామనవమి ఉత్సవాలు చేసినటువంటి మసీదులో శ్రీరామనవమి ఉత్సవాలు చేసినటువంటి దేవుడు షిరిడి సాయినాథుడు. చూడండి, మసీదులో ఈరోజు ఎవరైనా మసీదులోనికి వెళ్ళి రామ అనగలరా? ఎవరైనా కృష్ణ అనగలరా? ఎవరైనా పరమేశ్వర అనగలరా? కానీ ఆనాటి కాలానికి అనుగుణముగా మసీదులో ఉండి కూడా ఆయన శ్రీరామనవమి ఉత్సవాన్ని చేయించాడు షిరిడి సాయినాథుడు. అక్కడ ఉన్నటువంటి ముస్లింలందరితో కూడా, హిందువులతో పాటు ముస్లింలతో కూడా చేయించాడు. అది ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి ఉత్సవంగా మార్చేశాడు బాబావారు. ఆ హిందూ ముస్లింల మధ్య సఖ్యతని ఏర్పాటు చేశారు బాబావారు. కానీ ఈరోజు అజ్ఞానముతో అమాయకత్వముతో ఆ యొక్క గ్రంథాలు చదవక తెలుసుకోలేక ఆ తెలిసినటువంటి పెద్దలతో సాంగత్యము లేక తెలిసి తెలియక కొంతమంది కొన్ని మాటలు ఆడుతూ ఉన్నారు. సభాముఖంగా చెప్పడానికి చాలా బాధగా ఉంటది. కానీ వాళ్ళందరూ ఒకసారి షిరిడి సాయి సచ్చరిత్రని చదవాలి. పెద్దలని, ప్రారంభం రోజులు ఉన్నటువంటి భక్తులని, కార్యనిర్వాహక సభ్యులని అడిగితే బాబా ఎవరో, ఏమిటో, వారి చరిత్ర ఏమిటో, ఏమి జరుగుతుందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. చాలా మందికి తెలిసి తెలియక బాబాని ఒక కులానికి, ఒక మతానికి ఆపాదిస్తూ మాట్లాడుతున్నారు. ఇది చాలా 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 అజ్ఞానము, ఇంకా చెప్పాలంటే చాలా మూర్ఖత్వం. అటువంటి వాళ్ళందరికీ ఆ భగవంతుడే బుద్ధి చెప్పాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈనాడు రామాయణం దగ్గరికి వచ్చేసరికి మనందరికీ తెలిసినటువంటి రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఈ లోకానికి అందించారు. రామాయణము ఎప్పుడు అందించాడు వాల్మీకి మహర్షి? రామ కథంతా కూడా అయిపోయిన తర్వాత 11,000 సంవత్సరాల పాటు శ్రీరామచంద్రమూర్తి జీవించి దాదాపు అవతార పరిసమాప్తి దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు నారద మహర్షి వెళ్ళి వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క రామాయణాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారి చెబితే అప్పుడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. 24,000 శ్లోకాల రామాయణాన్ని 500 సర్గలతో 7 కాండలతో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అన్నటువంటి 7 కాండలతో 24,000 శ్లోకాల్ని ప్రతి 1000 శ్లోకాలకి ఒక బీజాక్షర మంత్రాన్ని నిక్షిప్తము చేసి 24,000 శ్లోకాలతో అంటే 24 బీజాక్షరాలతో రామాయణాన్ని రచించారు. ఏమిటా 24 బీజాక్షర మంత్రాలంటే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నటువంటి ఆ బీజాక్షరి మంత్రాలన్నీ కూడా గాయత్రి మంత్ర స్వరూపముగా రామాయణాన్ని ఈ లోకానికి అందించాడు వాల్మీకి మహర్షి. మీరు 4 నెలల క్రిందట స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా, రామ భక్తుడు, రామదూత స్వామి హనుమ ఎవరండి? సాక్షాత్తు శివుడి యొక్క అంశతో జన్మించినటువంటి వాడు స్వామి హనుమ. అటువంటి స్వామి హనుమ చరిత్రని, స్వామి హనుమ యొక్క గొప్ప గుణగణాలని, స్వామి హనుమ యొక్క కీర్తిని హనుమాన్ చాలీసా రూపములో 3,50,000 సార్లు సుమారుగా పారాయణ చేసినందుకు ఆ రాముడు సంతృప్తి చెంది, ఆ హనుమ సంతృప్తి చెంది మీకు రామాయణాన్ని, బాలకాండని, హనుమంతుడి యొక్క చరిత్రని 3 రోజులు వినిపించాలని సంకల్పించుకొని ఈ ఉపన్యాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారని నేను భావిస్తున్నాను. చూడండి, అది చేసిన దానికి ఇది ఫలితముగా మీకు ఇచ్చారన్నమాట. అటువంటి హనుమ యొక్క సంకీర్తన ఒకటి చేసుకొని మనము కథలోనికి ప్రవేశిద్దాం.
వెనకాతలు ఎవరైనా కోరస్ వచ్చినటువంటి వాళ్ళు మైక్ తీసుకోండి. జై జై హనుమా జయ హనుమా, 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 జై జై హనుమా జయ హనుమా. ఇంకా నారద మహర్షి వచ్చి వాల్మీకి మహర్షికి సంక్షిప్తముగా 100 శ్లోకాల్లో రామాయణాన్ని చెప్పారు. రామాయణం బాలకాండ ఎలా ప్రారంభమవుతుందంటే, ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రేచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితాః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కశ్య బిభ్యతి దేవాశ్చ జతరోసస్య సంయుగే అంటూ ప్రారంభమవుతుంది రామాయణంలో బాలకాండ. అంటే ఆయన నారద మహర్షి సంక్షిప్తముగా రామాయణాన్ని చెప్పాడండి. ఒక 100 శ్లోకాల్లో చెప్పాడు. మీరు శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. ఏమని చెప్పాడంటే నారదుడు వాల్మీకి ఆయన అడిగాడు, 16 గుణాలు ఉన్నటువంటి గొప్పవాడు ఎక్కడైనా ఉన్నాడా? గొప్ప ధైర్యవంతుడు, గొప్ప ధర్మాత్ముడు, గొప్ప పరాక్రమవంతుడు, గొప్ప వీర్యవంతుడు, గొప్ప కరుణా సముద్రుడటువంటి దివ్య గుణాలు కలిగినటువంటి వాడు ఈ లోకములో ఎక్కడైనా ఉన్నాడా అని అడిగాడు. ఎవరు? వాల్మీకి మహర్షి అడిగాడు. అడిగితే దానికి నారద మహర్షి చెప్పినటువంటిదే సంక్షిప్త రామాయణం. ఆయన ఏమన్నాడంటే, నాయన ఉన్నాడు. అటువంటి వారు ఎవరంటే దశరథ మహారాజు కుమారుడైనటువంటి రామచంద్రుడు. ఆయన చరిత్రను చెబుతాను సంక్షిప్తముగా విను అంటూ చెప్పాడు. ఏమన్నాడంటే, నాయన ఒకానొకప్పుడు దశరథ మహారాజుని చెప్పి ఒక మహారాజు ఈ అఖండ భూమండలాన్ని మొత్తాన్ని కూడా అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ఈ భూమండలం మొత్తాన్ని కూడా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆ దశరథ మహారాజుకి సంతానము లేక ఎంతో దుఃఖపడుతూ ఉండేవాడు. 60,000 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత గురువైనటువంటి వశిష్ఠ మహర్షి ద్వారా ఆ యొక్క ఋష్యశృంగ మహర్షిని పిలిపించి శంతను పిలిపించి వారిని ప్రధాన యజ్ఞ బ్రహ్మలుగా ఏర్పాటు చేసి వారి ద్వారా అక్కడ పుత్రకామేష్టి యాగాన్ని అశ్వమేధ యాగాన్ని సంకల్పించాడు. 1 ఏడాది పాటు అశ్వమేధ యాగాన్ని చేశాడు, పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. అప్పుడు ఆ యజ్ఞ పురుషుడు పాయస ప్రసాదాన్ని తీసుకుని వచ్చి ఆ దశరథ మహారాజుకి ఇస్తే దశరథ మహారాజు తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులకి ఆ యజ్ఞ ప్రసాదాన్ని ఇస్తే ఆ యజ్ఞ ప్రసాద ఫలితముగా శ్రీరామచంద్రమూర్తి, అలాగే భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు 4 కుమారులు జన్మించారు. తర్వాత ఈ 4 కూడా గురువైనటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాడు. వీరు 4 కూడా విద్యాబుద్ధులు నేర్చుకుని తిరిగి పెద్దవారు అవుతూ ఉండగా ఆ యొక్క ఒకానొక సందర్భంలో సుమంత్రుడి ద్వారా తీర్థయాత్రలు చేయడానికి రామ లక్ష్మణులు పంపిస్తే ఈ తీర్థయాత్రలన్నీ చేయడానికి వెళ్ళినటువంటి రామ లక్ష్మణులు అనేక ప్రాంతాలని కూడా చూసుకుని మరలా వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా ఏకాంతముగా ఉంటూ ఆ యొక్క తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి ఏమిటి నా కొడుకు ఎవరితో కూడా మాట్లాడకుండా ఏకాంతముగా ఉంటున్నాడని చాలా బాధ కలుగుతూ ఉంటే వశిష్ఠ మహర్షిని పిలిపించి కారణం ఏమిటని చెప్పి అడిగి తెలుసుకుంటే అప్పుడు వశిష్ఠుడు రామచంద్రమూర్తి అనేక ధర్మ సూక్ష్మాలు మాట్లాడితే అదే యోగ వాసిష్టం అని చెప్పి దాదాపు 32,000 శ్లోకాలతో ఒక మహాగ్రంథం వచ్చింది. అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి దశరథ మహారాజుకి నీవు ఏమి కూడా బాధ చెందాల్సినటువంటి అవసరం లేదు, రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాల పాటు తాను ఈ రాజ్యాన్ని పరిపాలన చేయాలనుకుంటున్నాడు కాబట్టి వాటికి కావలసినటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా నా ద్వారా
అడిగి తెలుసుకున్నాడు. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చని చెబితే దశరథ మహారాజు మాత్రము నిశ్చింతగా ఉండలేక తన కుమారుడికి వివాహం చేయాలని సంకల్పించుకున్నాడు. అదే సమయానికి విశ్వామిత్ర మహర్షి వచ్చి నేను ఒక యాగాన్ని చేస్తూ ఉంటే ఆ యాగానికి రాక్షసులు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు కాబట్టి రామచంద్రమూర్తిని నా వెంట పంపించమని అడిగితే దశరథ మహారాజు ఎంతో బాధపడి పంపించడానికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు రాముణ్ణి లక్ష్మణుణ్ణి విశ్వామిత్ర మహర్షి వెనకాతలు పంపిస్తే విశ్వామిత్రుడు వెళ్లి ఆ గురువుకి అనేక శుశ్రూషలు చేసి మార్గ మధ్యములో తాటక సంహారము చేసి ఆ యజ్ఞ భూమి దగ్గరికి వెళ్లి ఆ యాగాన్ని పరిపూర్తి చేసి అక్కడ వచ్చినటువంటి మారీచుణ్ణి 100 ఎదురుముల సముద్రం ఆవల పడేలాగా కొట్టి సుబాహుని సంహరించి వారి రాక్షస గణాన్ని కూడా సంహరించేసి అక్కడ వచ్చినటువంటి దూతల ద్వారా ఆ యొక్క జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడని చెప్పి అది తెలుసుకుని ఆ యజ్ఞాన్ని చూడడానికి రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షి వెనకాతల వెళ్లి మార్గ మధ్యములో గురువు ద్వారా అనేక విషయాలను తెలుసుకుని ఆ యొక్క గౌతమ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి అహల్యామాతకి శాప విమోచనాన్ని కలిగించి ఆ మిథిలా నగరంలో ప్రవేశన చేసి అక్కడ శివధనస్సు యొక్క చరిత్రను తెలుసుకుని ఆ సీతమ్మ యొక్క చరిత్రను తెలుసుకుని రామచంద్రమూర్తి అంతవరకు ఎవరు ఎక్కుపెట్టినటువంటి ఆ శివధనస్సుని అవలేలగా ఎక్కుపెట్టాడు. ఆ శివధనస్సును ఎక్కుపెట్టిన తర్వాత సీతామాతను వివాహం చేసుకోమని చెప్పంటే దశరథ మహారాజు లేకుండా వివాహం చేసుకోమని చెప్పంటే దూతుల ద్వారా అయోధ్య నగరానికి పంపిస్తే అయోధ్య నుంచి దశరథ మహారాజు ఈ మిథిలా నగరానికి వచ్చిన తర్వాత పెద్దలందరి సమక్షములో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి సీత ఊర్మిళ మాండవి శృతకీర్తినిచ్చి వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత వారు ఆనందముగా బయలుదేరి అయోధ్య నగరానికి వస్తూ ఉంటే మార్గ మధ్యములో పరశురాముడు కనిపించి రామచంద్ర శివధనస్సును ఎక్కుపెట్టేవంట, మీరు నిజముగా అంత శక్తి కనుక ఉన్నట్లయితే ఈ విష్ణు ధనస్సును కూడా ఎక్కుపెట్టని చెప్పంటే రామచంద్రమూర్తి అవలేలగా ఆ విష్ణు ధనస్సును కూడా ఎక్కుపెట్టి అతను ఉన్నటువంటి సర్వ శక్తులు కూడా తనలోకి తీసుకుని అయోధ్య నగరానికి వెళ్లి 12 సంవత్సరాల పాటు ఆనందంగా జీవిస్తూ ఉంటే దశరథ మహారాజు నా కొడుకు యుక్త వయసు వచ్చాడు కాబట్టి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇతడికి యువరాజుగా పట్టాభిషిక్తుడు చేయాలని చెప్పి దశరథ మహారాజు సంకల్పించుకుని యువరాజుగా పట్టాభిషిక్తుడు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే మందర ద్వారా ప్రేరేపితమైనటువంటి ఆ కైకమ్మ ఆ రాత్రి వేళ తన గృహానికి వచ్చినటువంటి దశరథ మహారాజుకి అలనాడు దేవదానవ యుద్ధములో నాకు 2 వరాలు ఇస్తానన్నావు కాబట్టి ఆ 2 వరాలు కూడా ఇప్పుడు ఇవ్వమని కోరుకుంటే దశరథ మహారాజు ఏమిటి ఆ వరాలని చెప్పి అడిగితే నా గర్భములో పుట్టినటువంటి భరతుడికి యువరాజుగా పట్టాభిషిక్తుడు చేయమని కోరుకుని మొదటి వరాన్ని, రెండవ వరాన్ని రామచంద్రమూర్తికి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించమని కోరుకుంటే దశరథ మహారాజు ఎంతో దుఃఖపడి ఆ విషయాలు చెప్పలేక ఏడుస్తూ బాధపడి కైక గృహంలో ఉండిపోతే తెల్లవారు వచ్చి రామచంద్రమూర్తి ఈ విషయాన్ని తెలుసుకుని తండ్రి మాట తీర్చలేని కొడుకు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఆ తండ్రి ఇచ్చినటువంటి మాటని నేను నిర్వర్తిస్తానని చెప్పి రామచంద్రమూర్తి ఆనందంగా అరణ్యానికి ప్రయాణమై వెళ్ళిపోతే పతి ఎక్కడ ఉంటే సతి అక్కడ ఉండడమే ధర్మం అని చెప్పి సీతామాత రాముడి వెనకాతల బయలుదేరి వెళితే లక్ష్మణ స్వామి కూడా రాముడి వెనకాతల బయలుదేరి వెళ్ళాడు. ఆ విధముగా వాళ్ళు అరణ్యానికి వెళ్లిపోయి 14 సంవత్సరాల పాటు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటే 10 సంవత్సరాల పాటు అనేక ఆశ్రమాలు తిరిగి అనేక మంది గురువులని పెద్దలని దర్శించి వారి ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ అనేక మందిని రాక్షసులను సంహరిస్తూ ఉంటే భరతుడు వెళ్లి రామచంద్ర నీ బదులు నేను 14 సంవత్సరాల అరణ్యవాసం చేస్తాను, నీవు అయోధ్యకు వచ్చేసి రాజ్యాన్ని పరిపాలన చేయని చెప్పి ఎంతో ప్రార్థన చేస్తే లేదు నాయన మన తండ్రి ఆఖరి కోరిక ఇది కాబట్టి తండ్రి కోరిక తీర్చడం నా ధర్మం అని చెప్పి నేను 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని 14 రోజులుగా గడిపి వచ్చేస్తానని చెప్పి రాముడు తన పాదుకుల్ని భరతుడికి ఇస్తే భరతుడు ఆ పాదుకులు తీసుకుని వచ్చి అయోధ్యలో ఉండలేక నంది గ్రామములో పాదుకులి పట్టాభిషేకాన్ని చేసి ప్రతిరోజు కూడా పాదుకులకే నివేదన చేస్తూ అక్కడ జీవితాన్ని గడుపుతూ ఉంటే రామచంద్రమూర్తి అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటే రావణాసుడు సోదరుడు శూర్పణఖ వచ్చి ఆ రామచంద్రమూర్తి మీద పడి మోహిస్తే రాముడి ద్వారా ప్రేరేపితమైనటువంటి లక్ష్మణ స్వామి ఆ శూర్పణఖకి ముక్కు చెవులు 2 కూడా కోసేస్తే ఆ శూర్పణఖ వాయువేగముతో వెళ్లి కరదూషణాదులను ప్రేరేపిస్తే
14,000 మంది కరదూషణాదులు వచ్చి రాముడితో యుద్ధము చేస్తే రామచంద్రమూర్తి 1 గంట 12 నిమిషాల్లో 14,000 మంది కరదూషణాదులు కూడా సంహరించేసిన తర్వాత శూర్పణఖ వెళ్ళి రావణాసురు దగ్గరికి వెళ్ళి, రావణాసుర ఇక్కడ ఏమి చేస్తున్నావు నువ్వు, అక్కడికి ఇద్దరు వచ్చేసి మన అందరిని కూడా సర్వనాశనం చేసేశారు, 14,000 మంది కరదూషణాదులు కూడా సంహరించేశారని చెబితే ఆ శూర్పణఖ ద్వారా ప్రేరేపితమైనటువంటి రావణాసురుడు వచ్చి ఆ యొక్క మారీచుడి సహాయాన్ని తీసుకుని మాయాలేడిగా మారిపోమని చెప్పి రాముని దూరంగా తీసుకుని వెళ్ళిపోమని చెబితే మాయాలేడిగా మారిపోయినటువంటి మారీచుడు రాముని దూరంగా తీసుకుని వెళ్ళిపోతే హా సీత హా లక్ష్మణ అని చెప్పి ప్రాణాలు విడిచిపెడితే అప్పుడు సీతమ్మ లక్ష్మణ స్వామిని పంపిస్తే లక్ష్మణుడు వదిలి వెళ్ళిపోతే అక్కడ మాయావిగా పొంచి ఉన్నటువంటి రావణాసురుడు భవతి భిక్షాందేహి అని చెప్పి వచ్చి సీతమ్మని అపహరించుకొని పోయాడయ్యా. అలా అపహరించుకొని పోతే అప్పుడు వచ్చినటువంటి జటాయువు ఎంతో కష్టపడి యుద్ధము చేస్తే ఆయన శక్తి ముందు జటాయువు శక్తి సరిపోలేక జటాయువు కింద పడిపోతే రామచంద్రమూర్తి వచ్చినంత వరకు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ప్రాణాలు నిలబెట్టుకుని రాముడు వచ్చిన తర్వాత రామచంద్ర దక్షిణ తీరం వైపు రావణాసురుడు సీతమ్మను తీసుకుని పోయడని చెప్పితే ఆ విధముగా జటాయుకి దహన సంస్కారాలు చేసి రామ లక్ష్మణులిద్దరు కూడా బయలుదేరి అనేక ప్రాంతాలు తీసుకుంటూ వెళ్తే అక్కడ కబంధుడు చెప్పాడు, ఈ ఋష్యముఖ పర్వతం పైన సుగ్రీవుడు ఉన్నాడు, వాళ్ళ చేత నిగ్రహించబడి ఇక్కడ ఉన్నాడయ్యా, ఆ సుగ్రీవుడితో స్నేహము చేస్తే అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు, అతడు నీకు అన్ని విధాలుగా సహాయపడతాడన్నటువంటి విషయాన్ని చెబితే రామచంద్రమూర్తి స్వామి హనుమ ద్వారా సుగ్రీవుడితో చెలిమి చేసి వాళ్ళని సంహరించి ఈ అఖండ భూమండలం మొత్తం మీద కూడా సీత ఎక్కడ ఉందో చూడమని 4 దిక్కులకి కోట్లాది మంది వానర వీరుని పంపిస్తే అందులో దక్షిణ దిక్కుకు వెళ్తున్నటువంటి అంగదుడి నాయకత్వం ఉన్నటువంటి స్వామి ఆంజనేయ స్వామికి తన అంగుళీకాన్ని తీసి రామచంద్రమూర్తి ఇస్తే ఆ అంగుళీకాన్ని నెత్తిపైన పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ ఆంజనేయ స్వామి వెళ్లి అనేక ప్రాంతాలు తిరిగి తిరిగి శంపాతి ద్వారా 100 ఎకరముల సముద్రం అవతల లంకా నగరములో అశోక వనములో సీతాదేవి ఉన్నటువంటి విషయాన్ని ఆ యొక్క ఆంజనేయ స్వామి తెలుసుకుని జై శ్రీరామ్ అనుకుంటూ 100 ఎకరముల సముద్రాన్ని దాటి ఆవలకి వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకుని సీతమ్మకి రాముడు ఇచ్చినటువంటి అంగుళీకాన్ని ఇచ్చి ఆ సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని పట్టుకుని వచ్చిన వాడిని వచ్చినట్టుగా వెళ్ళిపోతే నా యొక్క శక్తి వీళ్ళకి తెలియదని చెప్పి ఆ లంకా పట్టణాన్ని మొత్తాన్ని కూడా కాల్చివేసి రామచంద్రమూర్తి జై శ్రీరామ్ అనుకుంటూ మరలా ఏవలకి వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని ఇచ్చి రామచంద్ర సీతమ్మ తల్లి అక్కడ అశోక వనములో శింషభ వృక్షము కింద ఉంది, ఎల్లప్పుడు కూడా నిన్నే ప్రార్థన చేస్తూ ఉంది, మనము తక్షణమే ఆవలకు వెళ్ళాలని చెప్పి నలుడు నీలుడు ద్వారా 100 ఎకరముల సముద్రానికి వారధి నిర్మాణం చేసి శ్రీరామచంద్రమూర్తి కోట్లాది మంది వానర వీరులతో లంకలో ప్రవేశించి రావణాసురుని సంహరించి కుంభకర్ణుని సంహరించి ఆ ఇంద్రజిత్తుని సంహరించి కోట్లాది మంది రాక్షసులందరూ కూడా సంహరించి సీతాదేవిని తీసుకుని వచ్చి మరలా ఏవలకి వచ్చి అయోధ్యలోనికి వచ్చి భరతుడు తీసుకుని వచ్చి అయోధ్య నగరానికి వెళ్లి మరలా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడు అయ్యాడయ్యా. ఇది రాముడి యొక్క సంక్షిప్త చరిత్ర అని చెప్పాడండి. ఇది సంక్షిప్త రామాయణం అని చెప్పి 100 శ్లోకముల ద్వారా బాబు కొంచెం వాయిస్ కరెక్ట్ గా రావట్లేదు, కొంచెం చూడు నాన్న. 100 శ్లోకముల ద్వారా వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్పారు. దీన్ని సంక్షిప్త రామాయణం అంటారు. ఇప్పుడు ఇది వింటే మీకు రామాయణం మొత్తం దాదాపు పూర్తయిపోయినట్టుగా ఏమండి డిపి గారు రామాయణం పూర్తయిపోయింది కదా, మనం ఇంకా హారతి ఇచ్చేయడమేనంటారా? కాదు కాదు, ఇది సంక్షిప్త రామాయణం. దాంట్లో అనేక అర్థాలు ఉంటాయి, అనేక పరమార్థాలు ఉంటాయి, అనేక విశేష అర్థాలు ఉంటాయి, అనేక నిగూఢమైనటువంటి రహస్యాలన్నీ కూడా ఉంటాయి స్వామివారి. అయితే మీరందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేశారు కాబట్టి ముందుగా అసలు స్వామి హనుమ ఎవరు, ఆ హనుమ యొక్క చరిత్రని ముందు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఆ తర్వాత మనము రామాయణంలో బాలకాండలోనికి ప్రవేశం చేద్దాం. స్వామి హనుమ సాక్షాత్తు శివుడి యొక్క అంశం, సాక్షాత్తు శివుడు. అందుకని స్వామి హనుమకి అంత గొప్ప దివ్య శక్తి ఉంది. అసలు హనుమ జననమే చాలా విచిత్రం.
చాలా వైవిధ్యభరితము. పరాశర మహర్షి హనుమద్ వైభవం అన్నటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రచించారు. వ్యాసుడి యొక్క తండ్రి పరాశరుడు. ఆయన వెళ్ళి వ్యాసుడిని ప్రార్థించాడు, నాయన ఇంతవరకు అన్ని పురాణాలు కూడా నీవే రాసేసావు, 18 పురాణాలు, మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవత పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, వాయు పురాణము, వరాహ పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము, 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు. ఇవన్నీ కూడా వ్యాసుడు రచించాడు. కానీ తండ్రి అయినటువంటి పరాశరుడు వచ్చి నా కోసం ఒక పురాణాన్ని వదిలేనాయన, నువ్వు రాయొద్దు. ఏమిటది? హనుమంతుడి యొక్క చరిత్రను నీవు రాయొద్దు, అది నేను రాస్తానంటే తండ్రి తప్పకుండా అలాగే రాయండి అని చెప్పి వ్యాసుడు తండ్రికి వదిలేశాడు. అలా వచ్చినటువంటిదే హనుమత్ వైభవం, పరాశుర సంహిత అంటారు దాన్ని. అందులో హనుమంతుడి యొక్క చరిత్రని విశేషముగా వర్ణించారు. ఈరోజు మనము ఉన్న కొద్దిపాటి సమయంలో అసలు హనుమంతుడు ఎలా జన్మించారు, ఈ జన్మకి వెనకాతనటువంటి రహస్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. పూర్వము గార్ధబణేశ్వరుడు అన్నటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడండి. ఏం పేరండి? గార్ధబణేశ్వరుడు. గార్ధబం అంటే ఏమిటి? గాడిద. వాడు మాట్లాడితే ఒక 100 గాడిదలు అరిస్తే ఎలా ఉంటాయో అలా ఉంటదంటండి. మనము ఒక గాడిద అరిస్తేనే భరించలేము కదా, అటువంటిది వీడు మాట్లాడితే 100 గాడిదలు అరిసినట్లు ఉంటుందంట. వాడు రాక్షసుడు, అట్లా పుట్టాడు. వాడు పుట్టి గురువైనటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. శుక్రాచార్య, ఎప్పుడు కూడా మన రాక్షసులని దేవతల చేతిలో ఓడిపోతున్నాం, మనం ఓడిపోకుండా శాశ్వతముగా విజయాన్ని సాధించాలంటే ఏమి చెయ్యాలి అని అడిగాడు. అడిగితే శుక్రాచార్యుడు చెప్పాడు, నాయన హిమవత్ పర్వత ప్రాంతాల్లో సహ్యాద్రి అనే ఒక పర్వతం ఉంది. అక్కడ ఒక మారేడు చెట్టు ఉంది. ఆ మారేడు చెట్టుకి తలక్రిందులుగా వేలబడి కింద పొగ మాత్రమే పెట్టుకుని ఆ పొగని మాత్రమే ఆహారముగా స్వీకరిస్తూ గనుక నీవు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే నీకు మరణము లేని గొప్ప వరాన్ని ఇస్తాడు, లేదా దానికి దగ్గరలో ఏదైనా వరాన్ని కోరుకో, అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడండి. చెబితే ఇప్పుడు మనము ఎవరైనా ఈ యొక్క దీక్ష ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు చేయలేమని 21 రోజు, 21 రోజు చేయలేమని 9 రోజులు, 9 రోజులు కూడా చేయలేమని 7 రోజులు, 7 రోజులు కూడా చేయలేమని 3 రోజులు, 3 రోజులు కూడా చేయలేమని 1 రోజుకి తెచ్చుకున్నాం కదండి. కానీ భక్తులు ఇలా ఆలోచిస్తారు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళకి కొంచెం భక్తులకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని వాళ్ళు సరిపెట్టుకుంటారు. భక్తితో చెయ్యాలి కానీ 1 రోజునే చాలండి అంటాడు వీడు. అంటే సమర్థించుకోవడం అంటారు దీన్ని. 40 రోజులే చెయ్యాలని లేదండి, భక్తితో 1 రోజు చేసినా చాలంటాడు. కానీ మీరు ఇదే భక్తిని, ఇదే విషయాన్ని ఎప్పుడు గుడికి రానటువంటి వాడికి, ఎప్పుడు మందిరానికి రానటువంటి వాడికి, అసలు దేవుడి మీద పెద్దగా భక్తి లేని వాడికి మీరు చెప్తే వాడి కోరిక తీరడం కోసం మనకంటే 100 రెట్లు భక్తితో వాడు చేస్తాడండి. భక్తుడైనటువంటి వాడేమో ఇలా చేస్తాడు, భక్తుడు కానటువంటి వాడు వాడి కోరిక తీర్చుకోవడం కోసం మనకంటే భక్తితో, అచంచలమైన విశ్వాసంతో వాడు ఏది చెబితే అది చేస్తాడు. కాబట్టి అందుకే భక్తుల కంటే భక్తుడు కాని వాడే దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉన్నాడు అన్నారు పెద్దలు. ఇది కారణం అండి. భక్తుడైనటువంటి వాడికి అనేక ఆలోచనలు. 40 రోజులు చేయాలా, 20 రోజులు చేస్తే సరిపోలే, 9 రోజులు చేస్తే సరిపోలే, ఇట్లా అనుకుంటాం. వాడు అలా అనుకోడండి. ఒరే బాబు, నువ్వు 40 రోజులు భక్తితో కనుక ఇలా చేస్తే నీ సమస్య తీరుతుంది, నీ కోరిక తీరుతుంది, నీకు ఈ ఆపద నుంచి గట్టెక్కుతావని చెప్పడంతోనే వాడు వెంటనే మూర్ఖంగానే చేస్తాడు. అందుకే రాక్షసులు ఎంత మూర్ఖత్వానికైనా సిద్ధపడతారన్నమాట. అందుకే భక్తుల కంటే రాక్షసులకే దేవుడు తొందరగా వరాలు ఇస్తాడనమాట.
దానికి చాలా పెద్ద కథలు ఉన్నాయి, ఇప్పుడు మనకి సమయం సరిపోదు కాబట్టి. ఈ గార్ధపునేశ్వరుడు వెళ్ళాడు, గురుదేవా నీవు చెప్పినట్లు నేను తప్పకుండా చేస్తానని హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. సహ్యాద్రి అనేటువంటి పర్వతము దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మారేడు చెట్టుకి తలక్రిందులుగా వేలబడ్డాడు. తలక్రిందులుగా వేలబడ్డం ఎంత కష్టమో తెలుసండి. ఇప్పుడు మనకి ఏసీ వేసి, ఫ్యాన్లు వేసి, కూర్చోడానికి కుర్చీలు వేసి, అన్ని కంఫర్ట్స్ కలిగించి మరలా వెళ్ళిపోయినప్పుడు ప్రసాదాలు అన్ని ఏర్పాట్లు కూడా మనకి చేస్తే మనము కూర్చొని ప్రశాంతంగా వినడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. మధ్య మధ్యలో వాట్సాప్లు, ఫేస్బుక్లు చూస్తూ ఉంటాం. సగం భాగం ఇక్కడ, సగం భాగం ఎక్కడో ఉంటుంది. సో ఎంత భాగం ఇక్కడ ఉన్నామన్నటువంటిది ఆయనకే ఎరుక తప్ప నాకు తెలియదు, ఎవరిది వాళ్ళకే ఎరుక. అట్లాంటి పరిస్థితి మనది. కానీ వాడు తలక్రిందులుగా వేలబడి కింద పొగ పెట్టుకొని, మనకేమో ప్రసాదాల ఆహారం, వాడికి పొగ ఆహారం పెట్టుకుని కూర్చున్నాడు. తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివుడు బోలాశంకరుడు అండి. ఆయన్ని అడిగితే వాడు రాక్షసుడా మంచివాడా, వరాలు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు కూడా చూడడు. భస్మాసురుడికి ఎవరు నెత్తి మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలంటే వరం ఇచ్చేసాడు శివుడు. అందుకని ఆయన్ని ఏది కోరుకుంటే ఆయన వరం ఇచ్చేస్తాడు. అందుకని శివుడిని అందరూ ఎక్కువగా ప్రార్థన చేస్తారు. అలా శివుడిని అత్యంత భక్తితో ప్రార్థన చేశాడు. శివాయ నమో ఓం నమ శివాయ, శివాయ నమో 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 నమ శివాయ, శివ 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 శివాయ నమో, శివ 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 శివాయ నమో, హర 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 హరాయ నమో, హర 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 హరాయ నమో, శివాయ నమో నమ శివాయ, శివాయ నమో నమ శివాయ, శివ 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 శివాయ నమో, శివ 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 శివాయ నమో, హర 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 హరాయ నమో, హర 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 హరాయ నమో, శివాయ నమో నమ శివాయ అని ప్రార్థన చేశాడు గార్ధపునేశ్వరుడు. ఎన్ని రోజులు? దాదాపు 100 సంవత్సరాలు తపస్సు చేశాడండి. ఏమిటి? తలక్రిందులుగా వేలబడి కింద పొగ పెట్టుకుని పొగని ఆహారముగా స్వీకరిస్తూ 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. చేసేది లేక శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం అవగానే చాలా గొప్పగా స్తోత్రాలు చేశాడు. నాయనా ఏం కావాలో కోరుకో అన్నాడు. స్వామి మరణము లేనటువంటి వరాన్ని ప్రసాదించండి అన్నాడు. నాయన మరణము లేనటువంటి వరం అసాధ్యం, అది తప్ప ఏదైనా కోరుకో అన్నాడు. కోరుక అంటే బాగా ఆలోచన చేశాడు. వాడు యుక్తితో భగవంతుని ఎలాగైనా బోల్తా గుర్తించాలనుకున్నాడు. పరమేశ్వర అట్లా అయితే నా మరణ రహస్యాన్ని నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు. అది నీకు నాకు తెలియాలి.
నువ్వు నా మరణ రహస్యాన్ని ఎవరికి చెప్పనని నాకు ప్రమాణకం చేయమన్నాడండి. ఎంత గొప్ప భక్తుడో చూడండి. శివుడు తదాస్తు అని వరం ఇచ్చాడు. ఇప్పుడు వాడి మరణ రహస్యం ఏమిటో శివుడికి గార్ధబుణేశ్వరుడికి తప్ప ఎవరికి తెలియదు. శివుడు వాడి మరణ రహస్యాన్ని ఎవరికి చెప్పనని మాట ఇచ్చాడు. సంతోషపడ్డాడు. ఆ మరణ రహస్యం ఏమిటో మీకు కూడా నేను ఆఖరిలో చెప్తాను. మొత్తానికి వరం ఇచ్చేశాడు. ఇంకా విజృంభించాడు. విజృంభించిన తర్వాత సుర సిద్ధ సాధ్య నరకిన్నెర పన్నగ యక్షచార అసుర విద్యాధర గంధర్వాదులందరినీ కూడా పీడించాడు. వరాలు రాకపోవడం అందరం కూడా బాగుంటామండి. వరాలు వచ్చిన తర్వాత అందరూ విజృంభిస్తారన్నమాట. అలాగే గార్ధబుణేశ్వరుడు విజృంభించాడు. 3 లోకాలని ఆక్రమించుకున్నాడు. అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టాడు. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, ఆ గార్ధబుణేశ్వరుడికి ఏమి వరం ఇచ్చేవో చెప్పు, వాడితో మేము యుద్ధం చేయలేకపోతున్నాం, మా శక్తి సరిపోవడం లేదంటే బ్రహ్మదేవుడు అన్నాడు, వాడికి నేను వరాన్ని ఇవ్వలేదయ్యా, పరమేశ్వరుడు ఇచ్చాడు అన్నారు. అందరూ కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. పరమేశ్వర, ఆ గార్ధబుణేశ్వరుడికి ఏమి వరాన్ని ఇచ్చేవో చెప్పంటే నేను వరాన్ని ఇచ్చాను గాని వాడి మరణ రహస్యాన్ని ఎవరికి చెప్పనని మరొక వరాన్ని ఇచ్చానన్నాడు శివుడు. ఇదేమిటయ్యా, వాడికి వరం ఇవ్వడమే ఎక్కువైతే మరలా ఆ వరాన్ని ఎవరికి చెప్పనని మరొక వరం ఇచ్చావా అని చాలా బాధపడ్డారు. ఎన్ని విధాలుగా అడిగినా శివుడు నేను చెప్పనంటే చెప్పనన్నాడు. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా వస్తువు ఎక్కడైనా పెట్టేసి అమ్మ అడిగింది అనుకోండి, ఒరే ఆ తాళాన్ని ఎక్కడ పెట్టావో చెప్పునంటే నేను చెప్పనంటే చెప్పనంటాడు వీడు. అట్లా శివుడు కూడా నేను చెప్పనంటే చెప్పనన్నాడు. ఎన్ని విధాలుగా అడిగినా కూడా చెప్పలేదు. వాడు నా భక్తుడు, వాడు తపస్సు చేశాడు, వాడికి నేను వరం ఇచ్చాను కాబట్టి చెప్పనంటే చెప్పనన్నాడు. చేసేది లేక అందరూ కలిసి నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. నారాయణ, పరమేశ్వరుడు వరం ఇచ్చాడంట, కానీ ఆ మరణ రహస్యాన్ని ఎవరికి చెప్పడంట. అంటే నారాయణుడు ఆశ్చర్యపోయి, ఇదేమిటిది, ఒక రాక్షసుడికి వరం ఇవ్వడమే ఎక్కువ, దానికి తోడు వాడి మరణ రహస్యాన్ని ఎవరికి చెప్పనన్నాడా శివుడు, అదేమిటో చూస్తానని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి నారాయణుడు, బ్రహ్మదేవుడు, దేవతలందరూ కూడా కలిసి వచ్చారు. అడిగారు, పరమేశ్వర, ఆ గార్ధబుణేశ్వరుడికి ఏమిటి వరం ఇచ్చేవో చెప్పు, వాడి మరణ రహస్యాన్ని నీవు చెబితే వాడిని ఎలాగో ఒకలాగా సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి వాడిని సంహరిస్తామన్నాడు. శివుడు అన్నాడు, నేను చెప్పనంటే చెప్పనన్నాడు. అదేమిటయ్యా, చెప్పకపోతే వాడి లోకాలన్నీ కూడా పీడిస్తున్నాడు, యజ్ఞ యాగాది క్రతువులు ఆగిపోయేది, మంచి కార్యక్రమాలు ఎక్కడా జరగనివ్వటం లేదు అని అనేక విధాలుగా అడిగినప్పటికీ శివుడు, ఏదైనప్పటికీ వాడు నా భక్తుడు, వాడు నన్ను తప్పించాడు, తపస్సు చేశాడు, 100 సంవత్సరాలు తపస్సు చేశాడు కాబట్టి నేను చెప్పనంటే చెప్పనన్నాడు. నారాయణుడికి చాలా కోపం వచ్చేసింది. ఏమిటి, వాడి మరణ రహస్యాన్ని చెప్పవా, నీవు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా, ఎలాగైనా సరే వాడి మరణ రహస్యాన్ని తెలుసుకుని వాడిని సంహరిస్తాను అన్నాడు నారాయణుడు. అప్పుడు శివుడు అన్నాడు, నారాయణ, నీవే గనక వాడి మరణ రహస్యాన్ని తెలుసుకొని వాడిని సంహరిస్తే నేను నీకు దాస్యము చేస్తానన్నాడు శివుడు. అప్పుడు నారాయణుడు అన్నాడు, అంటే నిన్ను తెలుసుకోలేనే కదా నీ ఉద్దేశము, నేను ఒకవేళ వాడి మరణ రహస్యాన్ని తెలుసుకోలేకపోతే నేను నీకు దాస్యము చేస్తానన్నాడు నారాయణుడు. ఇది ఆ గార్ధబుణేశ్వరుడు చేసిన తపస్సు ఎక్కడికి వచ్చిందో చూడండి. శివుడేమో నారాయణుడికి దాస్యము చేస్తానన్నాడు, నారాయణుడేమో శివుడికి దాస్యము చేస్తానన్నాడు. అంతే. ఇప్పుడు ఇద్దరు కూడా శబదాలు చేసుకున్నారు, వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇప్పుడు నారాయణుడు ఆలోచన చేశాడు, ఇప్పుడు ఎలాగైనా సరే ఈ గార్ధబుణేశ్వరుడి యొక్క మరణ రహస్యాన్ని తెలుసుకోవాలి అని ఆలోచన చేశాడు. ఎంతటి వాడైనా సుర సిద్ధ సాధ్య నర కిన్నెర పన్నగ యక్ష చార అసుర విద్యాధర గంధర్వాదులు ఎవరైనా సరే వైకుంఠపాలిలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అన్నటువంటి అరిషడ్వర్గాలలో అన్నింటికంటే ప్రమాదకరమైనటువంటిది కామము. అక్కడ ఎంతటి వాడైనా పడిపోతాడని చెప్పి నారాయణుడు జగన్మోహనాకారాన్ని ధరించాడు. నారాయణుడు ఒక మోహిని రూపాన్ని ధరించాడు అన్నమాట. నారాయణుడు పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అని మనం ఆయన ప్రార్థన చేస్తాం. ఆయన సహజంగా పురుషుడిగా ఉంటేనే ఆయన్ని ఎంతో మంది పురుషులు కూడా మోహిస్తారంట. అటువంటి నారాయణుడు ఇప్పుడు స్త్రీగా మారిపోయేసరికి
ఆ గార్ధబనేశ్వరుడు ఎక్కడైతే సంచరిస్తున్నాడో అక్కడికి వెళ్ళి తదీం దీం తనను అనుకుంటూ నృత్యాలు చేయడం మొదలుపెట్టింది ఈ యొక్క సుందరి. ఎవరా సుందరి? నారాయణుడే ఆ రూపాన్ని ధరించాడు. ఇప్పుడు గార్ధబనేశ్వరుడు ఆ యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని చూడగానే కామపరవశుడైపోయి ఆ సుందరి వెనుక అతను పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ వచ్చినటువంటి సుందరి మామూలు సుందరి కాదు, అది సాక్షాత్తు నారాయణుడి కదా. కాబట్టి ఈ గార్ధబనేశ్వరుణ్ణి అనేక ప్రాంతాలకి తిప్పింది. అనేక కొండల్లో, వాగుల్లో, వంకల్లో, సెలయేర్లో, గుట్టల్లో, పుట్టల్లో, చెట్టుల్లో తిప్పి 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 వీడికి విసిగించేసింది. వీడికి చాలా కోపం వచ్చేసింది. ఒసే సుందరి, నేను ఎవరు అనుకుంటున్నావు? గార్ధబనేశ్వరుణ్ణి. నీవు చాలా అందముగా ఉన్నావని చెప్పి నీ వెనకాతలు తిరుగుతూ ఉంటే నన్ను ఈ విధంగా నీ వెనకాతలు తిప్పుకుంటూ ఉంటావా? నేను గనుక సంకల్పిస్తే ఈ క్షణంలో నిన్ను సంహరించగలను. కానీ నీపై కామము చేత, మోహము చేత నిన్ను సంహరించడం లేదు. నా మాట విను. నేను ఆజ్ఞాపిస్తే ఇప్పుడు ఇక్కడికి అప్సరసలందరూ కూడా వచ్చి నృత్యము చేస్తారు. దేవతలందరూ కూడా నా పేరు చెబితేనే గజ 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 వణికిపోతూ ఉంటారు. అటువంటిది నన్ను ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటావా అని గట్టిగా గద్దించాడు. ఆ సుందరి అక్కడ ఆగిపోయి, నాయనా, అవునవును, నేను కూడా నీ కోసం చాలా విన్నాను. కాకపోతే నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఎవరిని పెళ్లి చేసుకున్నా ఒక 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత చచ్చిపోతారు. అలా కాకుండా నేను శాశ్వతముగా గొప్ప భోగాలు అనుభవించాలనుకుంటున్నాను. అటువంటి సుందరుడు ఎక్కడ దొరుకుతాడని చెప్పి నేను చూస్తున్నాను. ఎవరిని పెళ్లి చేసుకున్నా కొన్నాళ్ళు పోతే చచ్చిపోతారు. అందుకోసమని నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా ఈ విధముగా తిరుగుతున్నానని చెప్పి ఆ సుందరి చెప్పిందండి. అప్పుడు గార్ధబనేశ్వరుడు అన్నాడు, ఓహో అదే సుందరి, ఆ మాట ముందే చెప్పలేకపోయావా? అనవసరంగా ఇంతకాలం నన్ను తిప్పావు. అసలు నేను ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్తు పరమేశ్వరుడి చేత మరణము లేనటువంటి వరాన్ని పొందాను. నాకు మరణమే లేదు అని చెప్పాడు గార్ధబనేశ్వరుడు. మరణం లేకుండా పరమేశ్వరుడు ఎవరికైనా వరం ఇస్తారా? నేను నమ్మను మీ మాటలు. మీరేదో కావాలని అలా చెబుతున్నారు. వివాహం అయిపోయిన తర్వాత కొంతకాలం పాటు ఆనందంగా తిరిగిన తర్వాత నీ దారి నీదే, నా దారి నాదే అని చెప్పి తలాక్ 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 అని చెప్పి వదిలేస్తావు. అందుకోసం అని చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకోదలుచుకోవట్లేదు అని చెప్పింది. ఎవరికైతే మరణం ఉండదో వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది సుందరి. సుందరి, నా మాట నమ్ము. నేను గొప్ప దివ్యమైనటువంటి తపస్సు చేశాను. ఆ పరమేశ్వరుడే సంతృప్తి చెంది ప్రత్యక్షం అయ్యాడు. ఆయనే నాకు గొప్ప దివ్య వరాలు ఇచ్చాడు అని అనేక విధాలుగా చెప్తే, లేదు లేదు, నీవు చెప్పింది సత్యమైతే నేను తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకు మాత్రము నీ వంటి సుందరుడు ఎక్కడ దొరుకుతాడు? నువ్వు మాట్లాడుతూ ఉంటే 100 గాడిదలు అరిసినట్టుగా ఉంది కదా. ఇంత అందమైనటువంటి వాడు నాకు కూడా ఎక్కడ దొరుకుతాడు? కాబట్టి తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది సుందరి. అయితే మరి దేనికి ఆలస్యం అంటే, మరణం లేనటువంటి మాట నిజమని ఎలా నమ్మమంటావంటే, సుందరి నా మాట నమ్ము అని అనేక విధాలుగా చెప్పాడు. కానీ ఈ సుందరి నమ్మలేదు. సుందరి, ఇంతవరకు నీ అంత అందమైనటువంటి స్త్రీని ఎక్కడా చూడలేదు కాబట్టి నీకు నా మరణ రహస్యాన్ని చెబుతున్నాను, విను. ఇంతవరకు నా మరణ రహస్యాన్ని ఎవరికి చెప్పలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా అని అడిగాడు. తప్పకుండా నేను నీకు పెళ్లి చేయడానికే వచ్చానన్నది ఆ సుందరి. వీడేమో పెళ్లి చేసుకుంటావు కదా అంటే ఆవిడేముంటుంది, నీకు పెళ్లి చేయడానికే వచ్చాను అంటున్నాడు. వీడికి ఈ ఆనందంలో, ఈ ఆతృతలో ఆవిడేమి చెబుతుందో వీడికి అర్థం కావటం లేదన్నమాట. కాబట్టి పెళ్లికి ముందు ఏం మాట్లాడినా అర్థం కాదని పెద్దలు చెప్పారు. పెళ్లి అయిన తర్వాత అన్ని అర్థం అవుతాయన్నమాట. పెళ్లికి ముందు ఏం చెప్పినా కూడా చాలా గొప్పగానే ఉంటాయన్నమాట. సరే, మొత్తానికి వీడి ఆతృతలో సరే అలాగే నేను చెప్పిన మరణ రహస్యాన్ని చెబుతాను, విను. ఇంతవరకు ఎవరికి చెప్పలేదని వాడి మరణ రహస్యాన్ని చెప్పేశాడు. ఏమన్నాడంటే, సుందరి, నేను ఎవరితోనైతే ఒక స్త్రీతో విహరిస్తూ ఉండగా, కళ్ళు త్రాగి ఉండగా, అప్పుడు కింద దేహం మొత్తము కూడా మానవాకారముతో ఉండి ఈ పై ఆకృతి మాత్రము తోడేలు ఆకారముతున్నటువంటి ఒక నరుడు కాదు, జంతువు కాదు, అటువంటి విచిత్రమైనటువంటి ప్రాణి వచ్చి నాపై పడి నన్ను యుద్ధము చేసి నాతో ఓడిస్తే అటువంటి నరుడు కాదు, జంతువు, మృగము కానటువంటి ఒక ప్రాణి చేతిలో నాకు మరణము అని వాడి మరణ రహస్యాన్ని వాడే చెప్పేశాడు. అలా వాడి మరణ రహస్యాన్ని చెప్పించింది ఆ సుందరి. అప్పుడు వాడు, సుందరి, ఇంకా చెప్పాను కదా, ఇప్పుడైనా నమ్ముతావంటే, అయ్యో చాలా గొప్ప వరాలు పొందేవైతే నీవు పరమేశ్వరుడి చేత
అని చెప్పి, సరే మరి వివాహం చేసుకో అని చెప్పంటే, అప్పుడే తొందరపడొద్దయ్యా, మాకు వివాహం చేసుకోవాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి అన్నాడు. ఏమిటి సుందరి ఆ నియమాలు ఏమిటి తొందరగా చెప్పు, నేను పెళ్లి చేసుకోవాలి తొందరగా అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, ఆవిడ చెప్పింది, అనేక రకాలైనటువంటి కాయగూరలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి నా మెడలో మాల వేయాలి, నేను నీ మెడలో మాల వేయాలంటే సుందరి ఏమిటి ఇవన్నీ కూడా, కాయగూరలు ఏమిటి, వాటిని తీసుకొచ్చి మాల వేయడం ఏమిటంటే వెయ్యాలి, మా సాంప్రదాయం అది అన్నారు. ఇంత గార్ధపుణీశ్వరుడు సుర సిద్ధ సాధ్య నర కిన్నెర పన్నగ యక్ష చార అసుర విద్యాధర గంధర్వాదులని జయించినటువంటి గార్ధపుణీశ్వరుడు ఒక సుందరి మాయలో చిక్కుకొని చివరికి వెళ్ళి వంకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు, పొట్లకాయలు ఏరుకొని తెచ్చాడు. తెచ్చి 2 మాలలు తయారు చేశాడు. ఎందుకు అమ్మ అలా ఎంచుకుందంటే, అక్కడ ఆవిడ ఎవరు, సాక్షాత్తు జగన్మాత, ఆయన నారాయణుడే ఆ సుందర రూపాన్ని ధరించింది. ఆ నారాయణుడు నారాయణిగా ఉండేటప్పుడు మనందరం ఆవిడికి శాకాంబరిగా అలంకారం చేస్తాం, అమ్మవారికి శాకాంబరి దేవిగా అలంకారం చేస్తాం. మనం కనకదార స్తోత్రంలో చెబుతాం కదా, గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిసి సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై అంటూ మనం అమ్మవారిని ప్రార్థన చేస్తాం కదా. అందుకని అమ్మవారిని ఇప్పుడు శాకాంబరిగా అలంకరించమంది ఆ సుందర రూపమైనటువంటి నారాయణుడు. వాడు వెళ్ళి అన్ని కాయగూరలన్నీ కూడా 2 మాలలుగా తయారు చేశాడు. సుందరి ఇదిగో ఈ మాలలు తీసుకొని వచ్చాను, నేను నీ మెడలో వేస్తాను, నువ్వు నా మెడలో వేసే అంతే అన్నాడు. ఆ 2 మాలలు తీసుకున్న తర్వాత, అట్లా కాదు తొందరపడద్దు, మాకు మరొక సాంప్రదాయం ఉంది అంది. ఏమిటి సుందరి ఈ సాంప్రదాయాలు, ఇప్పటికే వివాహం చాలా ఆలస్యం అయిపోతుంది, తొందరగా వివాహం అయితే బీచ్కి వెళ్ళాలి, పార్కుకి వెళ్ళాలి, ఆనందంగా తిరగాలి, నేను తొందరపడుతూ ఉంటే ఏమిటి సాంప్రదాయాలన్నీ కూడా అని గార్ధపుణీశ్వరుడు చాలా తొందర పెట్టాడు. విను విను, మేము కళ్ళు తాగాలి బాగా, మాకు వివాహం చేసుకునే ముందు బాగా తాగాలన్నాడు. అనగానే కళ్ళ ఏది అందుకో ఫుల్ అని చెప్పి టకటకమని మొత్తం తాగేశాడు. ఈ గార్ధపుణీశ్వరుడు అంతే, వాడు ఫుల్ గా తాగేగానే వెంటనే ఈ సుందరి కాస్త ఆ మాల తీసి పక్కన పడేసి ద్వితీయమైనటువంటి రూపంతో మారిపోయి, కిందంతా కూడా నారాయణ స్వరూపంతో మారిపోయి, మీదంతా కూడా తోడేలుగా మారిపోయి ఆ గార్ధపుణీశ్వరుడి మీద పడి వాడి ప్రేగులని కూడా త్రుంచేసి వాడి రక్తం అంతా తీసి పారబోసేసి ఎముకలని నుజ్జు చేసేసి వాడి పేక అమాంతం నులివేసి దూరంగా ఇసిరేసి ఆ గార్ధపుణీశ్వరుని వృకనారాయణ అవతారాన్ని ధరించి నారాయణుడు సంహరించేశాడు అని చెప్పారు. అలా వచ్చినటువంటిది వృకనారాయణ అవతారము. నారాయణుడు ఆ విధముగా వృకనారాయణ స్వరూప అవతారాన్ని ధరించి ఆ గార్ధపుణీశ్వరుణ్ణి సంహరించేశాడు. అలా సంహరించగాని అంతవరకు అదృశ్య రూపంలో ఉన్నటువంటి బ్రహ్మాది దేవతలు, రుద్రుడు, బ్రహ్మదేవుడు అందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ అందరూ గానం చేశారు. ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంభో శంకర 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 ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ
శంభో శంకర ఓం శివాయ శివ శంభో శంకర ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ నమో పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర అంటూ అందరూ కూడా శివుణ్ణి గొప్పగా స్తోత్రము చేశారు. అప్పుడు ఎప్పుడైతే నారాయణుడు ఆ విధముగా ఒక నారాయణ స్వరూపంతో సంహారం చేశారో శివుడు ప్రత్యక్షమై, నారాయణ ఆ గార్ధబుణేశ్వరుడి మరణ రహస్యాన్ని తెలుసుకుని వాడిని సంహరించేసేవు కాబట్టి ఆనాటి ఒప్పందం ప్రకారముగా నేను నీకు ఇప్పుడు దాస్యము చెయ్యాలి కాబట్టి నేను నీకు దాస్యము చేస్తాను, చెప్పు ఏమి చేయమంటావో చెప్పు, చేస్తానని చెప్పి అన్నాడు పరమేశ్వరుడు. అలా అనగానే నారాయణుడు అన్నాడు, పరమేశ్వర తప్పకుండా చేద్దు, కానీ ఇప్పుడు కాదు, నేను రాబోయే త్రేతాయుగములో శ్రీరామచంద్రమూర్తిగా అవతరిస్తాను. అప్పుడు నీవు స్వామి హనుమగా జన్మించి భక్తి అంటే ఎలా ఉంటుందో, ప్రభుభక్తి పరాయణత అంటే ఎలా ఉంటుందో, సేవ అంటే ఎలా ఉంటుందో, ఈ లోకానికి ధైర్యము భక్తి విశ్వాసము ఎలా ఉంటుందో ఈ లోకానికి తెలియపరుద్దు గాని రామావతారములో ఆంజనేయ స్వామిగా నీవు జన్మించుదు అని చెప్పి నారాయణుడు శివుడికి వరాన్ని ఇచ్చాడు. ఆ కారణంగా వచ్చినటువంటిదే స్వామి ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారం. జయగులు పవనసుత హనుమానికి, శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి. ఇలా వచ్చినటువంటిదే స్వామి హనుమ యొక్క అవతారం. ఆ హనుమ మరలా ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు అన్నది మనము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తెలియపరుచుకుందాం. అయితే ఇలా ఈ యొక్క మీరు మొన్న విన్నటువంటి చరిత్ర అంతటిది ఎక్కడిదో మనకి తెలిస్తే, ఆ భక్తి మనకి కలిగితే, ఆయన యొక్క దివ్యత్వం ఏమిటో, ఆయన శక్తి ఏమిటో మనకి తెలిస్తే అప్పుడు మన ప్రార్థనా విధానము, మన జీవితము అప్పుడు మార్పు వస్తుంది. మనం ఎవరికి దండం పెడుతున్నామో ఆ సాయిబాబా వారి యొక్క శక్తి ఏమిటో మనకి తెలిస్తే మనలో భక్తి ఇంకా బాగా పెరుగుతుంది. ఆ శక్తి తెలియాలంటే సత్సంగము చెయ్యాలి, ఆయన చరిత్ర చదవాలి, ఆయన పుస్తకాలు చదవాలి, మహాత్ములు చెప్పినటువంటి ప్రవచనాలు వినాలి. అందుకే శంకరాచార్యులు చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే జీవన్ముక్తి. జీవుడు ముక్తిని పొందాలంటే సత్సంగము వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అవన్నీ తెలిస్తేనే మనలో భక్తి పెరుగుతుంది, లేకపోతే భక్తి పెరగదండి. అందుకోసం అని చెప్పి స్వామి హనుమ చరిత్రని సంక్షిప్తముగా మీకు తెలియపరిచాను. మరి ఆనాడు మాట ఇచ్చినటువంటి ఆ నారాయణుడే మరల శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు. ఆ పరమేశ్వరుడే స్వామి హనుమగా అవతరించాడు. మరల హనుమకి మరొక గొప్ప వరం ఏమిటంటే, రాబోయే బ్రహ్మ స్వామి హనుమ. ఇప్పుడున్నటువంటి బ్రహ్మకి 51వ సంవత్సరము నడుస్తుంది. మన కాలమానము కాదండి, దేవతా కాలమానం ప్రకారముగా 51వ సంవత్సరం నడుస్తుంది. అందుకే మనం సంకల్పం చెబితే ఏమంటాం, శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటూ మనందరం కూడా సంకల్పం చెబుతాం. ఇప్పుడు 51వ సంవత్సరం బ్రహ్మకు నడుస్తుంది. ద్వితీయపరార్ధే బ్రహ్మకు ద్వితీయ పరార్థము నడుస్తుంది. గంధమాదన పర్వతంపై స్వామి హనుమ తపస్సు చేస్తూ ఉన్నారు. రేపు రాబోయే బ్రహ్మ ఆయన కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఆంజనేయ స్వామి వారిని భక్తితో ప్రార్థన చేస్తే మీరందరూ కూడా ఎంతో భక్తితో ఆ హనుమాన్ చాలీస కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి రాబోయే హనుమంతుడు బ్రహ్మ అవుతాడు. కాబట్టి అప్పుడు మనందరికి కూడా గొప్ప రాతలు రాసి ఆయన సేవలో మనందరం సార్థకమయ్యేలాగా రాస్తాడని నేను పరిపూర్ణముగా విశ్వసిస్తున్నాను అన్నమాట. ఆ కార్యక్రమంలో ఎవరు పాల్గొంటారో వాళ్ళందరికీ మంచి రాత రాయబడుతూ ఉంది అన్నమాట. కాబట్టి హనుమని మనందరం కూడా భక్తితో ప్రార్థించాలి, భక్తితో పూజించాలి. ఆయన చరిత్ర మనకి తెలియాలి. ఆ నారాయణుడే శ్రీరామచంద్రమూర్తిగా వచ్చాడు. వశిష్ఠుడు చెప్తాడు, ఆ నారాయణుడే ఆ రామచంద్రమూర్తిగా వచ్చాడయ్యా. ఆయనకి ఏమీ తెలియనట్టుగా నటించినప్పటికీ నారాయణుడు వచ్చాడు. ఎవరి గర్భంలో జన్మించాడు, ఎంత గొప్ప వాళ్ళందరూ కూడా ఆ నారాయణుడు జన్మించినప్పుడు నరాకారాన్ని ధరించి వచ్చినప్పుడు ఈ మానవ జన్మ ఎంత గొప్పదంటే నారాయణుడు కూడా
నరాకారను ధరించడానికి ఇష్టపడతాడు. అందుకే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పారు, ఈ లోకములో అన్ని జన్మల కంటే కూడా మానవ జన్మ చాలా గొప్పది. ఆ మానవ జన్మలో కూడా భక్తుడి జన్మ ఇంకా గొప్పది. ఇక్కడ కూర్చున్న మీ అందరి పేర్లు కూడా భక్తుడిగా ఉన్నారు కాబట్టి మీరందరూ ఇక్కడికి రాగలిగారు. బాబా గారు చెప్పారు, ఒక చిన్న కథ రూపంలో చెబితే మీకు అర్థమవుతుంది ఎవరు గొప్పవాళ్ళని చెప్పి అడిగితే, నారద మహర్షి ఒకసారి వైకుంఠానికి వెళ్ళాడంట. వెళ్తే నారాయణ అడిగాడంట, నారద ఈ లోకములో అందరికంటే ఏది గొప్పది అన్నాడంట. నారదుడు అన్నాడంట, స్వామి ఈ లోకములన్నిటికంటే భూమి చాలా గొప్పది స్వామి అన్నాడంట. ఎందుకు నారద అని చెప్పంటే, మరి ఈ భూమి వల్ల కదా మానవుడు పాడి పంటలతో సుభిక్షంగా ఆనందంగా జీవించగలుగుతున్నాడు కాబట్టి భూమి గొప్పది స్వామి అన్నాడంట. ఏమిటి నారద భూమి గొప్పది అంటున్నావు, మరి 3 వంతులు సముద్రమే ఉంది కదా అన్నాడంట. అప్పుడు నారదుడు, అవునవును స్వామి భూమి కంటే సముద్రమే గొప్పది స్వామి అన్నాడంట. ఏమిటి నారద సముద్రం గొప్పది అంటున్నావు, అంత గొప్ప సముద్రాన్ని అలనాడు అగస్త్య మహర్షి ఒక గుటకలో కేశవాయి స్వాహాన్ని తాగేశాడు కదా, మరి అగస్త్యుడు గొప్పవాడా సముద్రము గొప్పదా అన్నాడంట. అవును స్వామి అగస్త్యుడే గొప్పవాడు అన్నాడంట నారదుడు. ఏమిటి నారద అగస్త్యుడు గొప్పవాడు అంటున్నావు, అంత గొప్ప అగస్త్యుడు ఆకాశంలో ఒక చిన్న చుక్క మాదిరి ఉన్నాడు, మరి ఆకాశం గొప్పదా అగస్త్యుడు గొప్పవాడా అన్నాడంట. అవును స్వామి ఆకాశమే గొప్పది అన్నాడంట నారదుడు. ఏమిటి నారద ఆకాశం గొప్పది అంటున్నావు, అంత గొప్ప ఆకాశాన్ని వామనమూర్తిగా వచ్చి బలి చక్రవర్తికి 3 అడుగుల దానాన్ని అడిగినప్పుడు బలి చక్రవర్తి దానాన్ని చేస్తూ ఉంటే ఆదిని శ్రీసతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతడిపై పాలిండ్లపై నూతన మర్యాదను చెందు కరంబు క్రిందగుట మెడైన కరంబుండట మేలుగాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమే అంటూ దానమిచ్చేస్తే ఇంతింతై వటిడింతై మరీతానింతై అభో వీటిపై ఎంతై తోయిద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రునిపై ఎంతై ధ్రువునిపై ఎంతై మహర్రవాటిపై ఎంతై సత్య పదోన్నతుండకు బ్రహ్మాండాంత సమర్థే అంటూ స్వామివారు పెరిగిపోయి అఖండ భూమండలం మొత్తాన్ని కూడా ఒక్క పాదముతో ఆక్రమించేసి మరొక పాదముతో ఆకాశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించేశాడు కదా, మరి భగవంతుడి గొప్పవాడా ఆకాశం గొప్పదా అన్నాడంట. స్వామి భగవంతుడే గొప్పవాడు స్వామి అన్నాడంట నారదుడు. ఏమిటి నారద భగవంతుడు గొప్పవాడు అంటున్నావు, అంత గొప్ప భగవంతుని ఇక్కడ ఒక విగ్రహంగా ఏర్పాటు చేసుకుని భక్తులందరూ కూడా ఆయన కోరుకుని వాళ్ళ కోరికలన్నీ కూడా ఒక ఆలయాన్ని కట్టించి వాళ్ళ కోరికలన్నీ కూడా ఆ భగవంతుడి ద్వారా నిర్వర్తించుకుంటున్నారు కంటే భగవంతుడి కంటే భక్తుడే గొప్పవాడని చెప్పారంటండి. భగవంతుడి కంటే కూడా భక్తుడే గొప్పవాడు. కాబట్టి ఆ భక్తుడి పాత్రలో మనందరమే ఉండడము అనేక జన్మల పుణ్య ఫలము. బయట ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి రామ కృష్ణ గోవింద దామోదర వాసుదేవ నారాయణ జగన్మాత అనేటువంటి మాట పలకడమే చేతగాదే, ఎంతమందికి పాటలు రావే, ఎంతమందికి తాళము రాదే, ఎంతమందికి ఎటువంటి పద్యాలు గాని ఎటువంటి స్తోత్రాలు గాని ఎటువంటి శ్లోకాలు గాని ఏమీ తెలియవే. అటువంటిది ఈ కలి ప్రభావంతో కొట్టుకొని పోకుండా ఇక్కడ మనందరం కూడా కూర్చొని 4 మాటలు భగవంతుడి గురించి మాట్లాడగలుగుతున్నామంటే, పాడగలుగుతున్నామంటే, వినగలుగుతున్నామంటే ఎంతకంటే అదృష్టం మరొకటి లేదని చెప్పింది మన పెద్దలు చెప్పారు. ఆ అదృష్టం అంటే లేకపోతే మనం కూడా ఆ గంగలో పడి కొట్టుకుని పోయి ఉండేవాళ్ళమాట, మనం కూడా ఇక్కడికి రాబుద్దే ఇదిమాట. అటువంటి మానవ జన్మ ఇంత గొప్ప జన్మ ఎత్తి ఇంత గొప్ప ప్రపంచ దేశాలని భగవంతుడు చెప్పాడు, సాయిబాబా వారు చెప్పారు. అన్ని దేశాల కంటే ప్రపంచంలో 195 పైచిలకు దేశాలు ఉంటే అందులో అన్ని దేశాల కంటే కూడా భారతదేశమే గొప్పది. ఎందుకోసం అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పదార్థాలపై పరిశోధన చేస్తే భారతీయులు యథార్థాలపై పరిశోధన చేశారు. ప్రపంచ దేశాలన్నీ కూడా వస్తువులపై పరిశోధన చేస్తే భారతీయులు వాస్తవాలపై పరిశోధన చేశారు. ప్రపంచ దేశాలన్నీ కూడా సుఖాలపై పరిశోధన చేస్తే భారతీయులు శాంతిపై పరిశోధన చేశారు. అటువంటి దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే భారతదేశం మాత్రమే చెప్పారు బాబా వారు. భారత్ మాతాకు, భారత్ మాతాకు, భారత్ మాతాకు. అటువంటి భారతదేశంలో మనం పుట్టి మనందరం కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి వారసులుగా నిలబడాలని చెప్పారు బాబా వారు.
కాబట్టి ఎంత గొప్ప మానవ జన్మలో నారాయణుడే అవతరించాడయ్యా శ్రీరామచంద్రమూర్తిగా. ఎప్పుడు చెప్పాడంటే వాళ్ళ వంశంలో ఎంత గొప్ప వాళ్ళు ఉంటారో చూడండి, ఎంత గొప్ప తపస్వికులు ఉన్నారో చూడండి, ఎన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. భగీరథుడు ఉన్నాడు, గంగమ్మని భూలోకానికి తెప్పించేశాడు, పరమేశ్వరుని తపస్సు చేసి మెప్పించాడు. అటువంటి వాళ్ళు వేల 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 సంవత్సరాల పాటు తపస్సు చేస్తే అటువంటి వాళ్ళ వంశములో శ్రీరామచంద్రమూర్తి పుట్టాడయ్యా. సామాన్యుడు కాదు. ఏమీ తెలివిగా నటిస్తున్నంత మాత్రాన ఆయన నరుడు అనుకుంటే చాలా పొరపాటే. సాయిబాబా గారు చెప్పారు, ఏమీ తెలియకపోయినా అన్ని తెలిసినట్టుగా ప్రవర్తించేవాడే మానవుడంటే, అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టుగా ఉన్నటువంటి వాడే దేవుడంటే అని చెప్పారు సాయిబాబా గారు. చూడండి, కాబట్టి ఆయనకి అన్ని తెలుస్తాయి, ఏమీ తెలియనట్టుగా ఉంటాడు. శ్రీరామచంద్రమూర్తి ఎంతలా నటించాడంటే ఆ సీతమ్మని రావణాసుడు ఎత్తుకొని పోతే ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి సీత 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 అని సామాన్య మానవుడి కంటే కూడా హృదయ విదారకరంగా ఏడుస్తూ ఉంటే కనిపించిన ప్రతి చెట్టుని పుట్టని వాగుని వంకని అందరి కూడా నా సీతను ఎవరైనా చూశారా, నా సీతను ఎవరైనా చూశారని ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే పైనుంచి పరమేశ్వరుడేమో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానే అని ప్రార్థన చేస్తూ ఉంటే జగన్మాత చూసి అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడిపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున యుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలంటే అమ్మను ప్రార్థన చేస్తామే. అటువంటి అమ్మ కూడా మాయలో పడిపోయింది. ప్రథమము శైలపుత్రేచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కుష్మాండేతి చతుర్దకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనేచ సప్తమం కాళరాత్రేతి మహాగౌరీత చాష్టమం నవము సిద్ధదాత్రేతి నవదుర్గా ప్రకీర్తిత అంటూ ఆ అమ్మను ప్రార్థన చేస్తామే. ఆ అమ్మ కూడా రాముడు నటించినటువంటి నటనకి మాయలో పడిపోయింది. అట్లాగే షిరిడి సాయినాథుడు నటించిన నటనకి కూడా ప్రజలందరికీ ఏమీ అర్థం కాలే. సత్యసాయి పరమాత్ముడు నటించినటువంటి నటనకి కూడా ప్రజలకు ఏమీ అర్థం కాలే. కాబట్టి ఆ భగవంతుడు మానవాకారం ధరించి వచ్చినప్పుడు ఆయన ప్రవర్తన భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అటువంటి భక్తుల స్థానములు మనందరం ఉండడం చాలా అదృష్టవంతులు. మనందరం కూడా ఎంతలా మోసపోయిందంటే ఆ పైనుంచి చూసి ఏమిటండి రావణాసుడు తన భార్యను ఎత్తుకుపోతే ఆ రాముడేమో పిచ్చి పట్టిన వాడి వలె సీత 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 అని తిరుగుతుంటే అటువంటి ఆ రాముణ్ణి మీరు కైలాసములో కూర్చుని ప్రార్థన చేస్తున్నారా అని అడిగింది. ఆయన చెప్పాడు, చూడు పార్వతి, నీకు తెలియదు అదంత ఒక మహానటన అన్నాడు. లేదు లేదు నేను వెళ్ళి పరీక్షించొచ్చా అన్నది. సరే పరీక్షించు, నీ ఇష్టం, నువ్వు భంగపడిపోతావు అన్నాడు శివుడు. కానీ ఆవిడ పరీక్షించడానికి వచ్చింది. రాముడు అటువైపు తిరిగి సీత 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 అని ఏడుస్తూ ఏడుస్తూ గోల పెడుతూ ఉంటే ఆ జగన్మాత కైలాసం నుంచి వచ్చి వెనకాతలు ఉండి ఆ యొక్క సీతామాత రూపాన్ని ధరించింది. రూపాన్ని ధరించి రాముడిని తిరిగి చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు. వెనకాతో ప్రత్యక్షమయ్యి ఆవిడ అంటది, రామచంద్ర నేను ఇక్కడే ఉన్నాను, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనుకున్నాను, నీకు ఎంత ప్రేమ, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇదిగో ఇక్కడే ఉన్నాను అని వెనకాతల నుంచి మాట్లాడింది పార్వతీదేవి సీతమ్మ రూపముతో. అప్పుడు రాముడు ఇలా ఉన్నాడు కదా, వెనకకి కూడా చూడకుండా అమ్మ కైలాసములో పరమేశ్వరుడితో ఆనందముగా ఉండకుండా ఎందుకమ్మా ఈ కటిక కారారణ్యానికి వచ్చావు ఒంటరిగా అని అన్నాడు శ్రీరాముడు. అంతే ఆవిడ ఒక్కసారి సిగ్గుతో తలదించుకొని అదృశ్యమైపోయింది పరమేశ్వరుడి దగ్గరికి. అది మహానటనని చెప్పి, అది మహామాయని నేను తెలుసుకోలేకపోయానని చెప్పి పార్వతీదేవి సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయింది. అటువంటి అద్భుత అవతారం శ్రీరామచంద్రమూర్తి అవతారం. శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామ్. అలా వచ్చినటువంటి అవతారము రామచంద్రమూర్తి. ఎంత గొప్ప వాళ్ళు పుట్టారో వశిష్ఠుడు చెప్పాడు. ఏమన్నాడంటే శ్రీరాముడు ఎవరికి జన్మించాడో ఒక్కసారి చూడండి, వాళ్ళ వంశములు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో చూడండి. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుడి కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుడి కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుని కుమారుడు దిందుమారుడు, దిందుమారుని కుమారుడు మాందాత, మాందాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు భరతుడు,
భరతుని కుమారుడు అసితుడు, అసితుని కుమారుడు సగరుడు, సగరుని కుమారుడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు అంశమంతుడు, అంశమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కాకుత్సుడు, కాకుత్సుని కుమారుడు రఘువు, రఘువు కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కుమారుడు శంకనుడు, శంకనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్యుడు, అగ్నివర్యుడు కుమారుడు శ్రీగ్రవేదుడు, శ్రీగ్రవేదుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుడు కుమారుడు అజమహారాజు, అజమహారాజు కుమారుడు దశరథ మహారాజు, ఆ దశరథ మహారాజు కుమారులే ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని చెప్తారు. శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి. అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని మనందరం కూడా ఈ 3 రోజులుగా చెప్పుకోవాలని సంకల్పించుకున్నాం. డిపి గారు సమయం అయిపోయిందేమో, కాబట్టి మిగతా కథాభాగాన్ని మీకు ఇంట్రడక్షన్ మాత్రమే అందించాను. అంటే రామాయణంలో ఎటువంటి రుచి ఉంది, ఆ రామాయణంలో ఎంత గొప్ప అంతరార్థాలు ఉన్నాయి, అది మనము వింటే రమేతేతి ఇది రామః, ఆ రామాయణాన్ని వింటే మనం ఎంత రమిస్తామో, ఎంత ఆనందపడతామో మీకు తెలియాలని కొన్ని ప్రధానమైనటువంటి ఘట్టాలను మాత్రమే చెప్పాను. ప్రతి ఒక్కటి కూడా మనము అనుకున్నటువంటిది కాకుండా భగవంతుడు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను. అయితే అందులో కార్యకర్తలుగా మనల్ని ఎంచుకుంటాడు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారిని, నాగేశ్వరరావు గారిని, కొంతమంది భక్తాదులని, మా సత్యసాయి సేవా సంస్థలకు వచ్చేసరికి సుధాకర్ గారిని, మరి ఆదినారాయణ గారిని, మరి కొంతమంది పెద్దల్ని, వీళ్ళందరినీ మురళి గారి, ఇటువంటి వాళ్ళందరినీ ఎన్నుకున్నారు. ప్రతిదానికి భగవంతుడు కొందరిని ఎన్నుకుంటాడు. అయితే ఆ ఎన్నుకున్నటువంటి వాళ్ళకి గౌరవిస్తే, వారికి మనము సేవిస్తే, వారు చెప్పినట్లు మనం నడుచుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రలు అవుతాం. ఆంజనేయ స్వామి రాముడి యొక్క భక్తుడు, ఆయన ఆజ్ఞను మనం పాటిస్తే శ్రీరాముడి అనుగ్రహానికి కూడా మనం పాత్రలు అవుతాం. అందుకోసమని చెప్పి పరమ పవిత్రమైనటువంటి హనుమాన్ చాలీస కేవలం 1,00,000 చెయ్యాలని సంకల్పించుకున్నారు. అటువంటిది నాకు అందినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా 3.5 లక్షల పైచిలుకు, 3.5 లక్షల పైచిలుకు, దాదాపు సుమారు 4,000 మంది భక్తులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. వాళ్ళందరిపైన ఆ సాయినాథుడి యొక్క, ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క, ఆ ఆది లక్ష్మినటువంటి సీతమ్మ యొక్క, ఆ పవనసుత హనుమానుడి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని, ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకుని భగవంతుడి యొక్క సేవ చేసినటువంటి, ఆ సేవలో తరించినటువంటి, శారీరక మానసిక ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరించినటువంటి భక్తాదులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థన చేస్తూ, వారందరి తరపున మన అధ్యక్షులు గారి వేములపల్లి వెంకటేశ్వరరావు గారికి, గన్నవరపు నాగేశ్వరరావు గారికి పుట్టపర్తి నుంచి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులని ఎంతో ప్రార్థన చేసి, ఇటువంటి కార్యక్రమాలు వారి ద్వారా మరెన్నో ఎన్నో ఆ భగవంతుడు చేయించాలని ప్రార్థించి బాబా వారి యొక్క ఆశీస్సులు తీసుకుని వచ్చాను. వారు దయతో ప్రేమతో అంగీకరించాలని చెప్పి మా జిల్లా అధ్యక్షులు గారిని, మన సాయి భక్తులు ఒకసారి ముందుకు రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ, వారికి స్వామివారి ఆశీస్సులను అందించవలసిందిగా హృదయపూర్వకంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రార్థిస్తున్నాను.